నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ట్రంప్ పేరుతో కీలకమైన భారత్ ను కోల్పోయే ప్రమాదం ఉంది. అమెరికా మాజీ అధికారి తీవ్ర ఆగ్రహం. న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. సంఘంకు సంబంధించిన స్మారక తపాలా బిళ్ల మరియు నాణేని విడుదల. కేంద్రంతో ఘర్షణ వద్దు, నరేంద్ర మోదీని నమ్మండి. సిద్ధరామయ్య ప్రభుత్వానికి కేంద్ర మంత్రి సూచన. తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ. రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ బహుకరణ. తిలక్ వర్మను అభినందించి సన్మానించిన సీఎం. పదవి బాధ్యతలు చేపట్టిన తెలంగాణ నూతన డీజీపీ వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందిన శివధర్ రెడ్డి. పాక్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురి చేశారన్న తిలక్ వర్మ. దేశాన్ని గెలిపించడమే లక్ష్యంగా ఆడారని స్పష్టీకరణ. ఆసియా కప్ ఫైనల్ బ్యాటింగ్ కెరీర్ లోనే విలువైందని తెలుగు క్రికెటర్. నన్ను జైలులో దారుణంగా చూశారు. ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ఫూర్తితో బోరబండ యువకులు. డాక్టర్ గాడ్ కంపెనీ ఏర్పాటు. యువకుల కోరిక మేరకు కంపెనీ కార్యాలయాన్ని సందర్శించిన కేటీఆర్. నన్నేమైనా చేసుకోండి, మా వాళ్ళను వేధించవద్దు. టీవీకే చీఫ్ విజయ్ భావోద్వేగ వీడియో. మహిళల ప్రపంచ కప్ లో భారత బోని శ్రీలంకపై ఘన విజయం. మహిళల ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో శ్రీలంకపై 59 పరుగుల తేడాతో భారత్ కు గెలుపు. ధన పిశాచిగా సోనాక్షి సిన్హా. సుధీర్ బాబు జటాధర నుంచి కొత్త సాంగ్ విడుదల. ఆర్బీఐ రెపో రేట్ జోష్. లాభాలు సూచీలో. డీటెయిల్స్ చూస్తే, రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనాను వదిలి కేవలం భారత్ పై టారిఫ్ పేరుతో ఆంక్షలు విధించడం సరికాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ విమర్శించారు. భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని ఆయన తప్పుపట్టారు. చైనా రష్యాను విడగొట్టి కేవలం భారత్ పై సుంకాలు విధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ సుంకాలను వాణిజ్యం గురించి కాకుండా వ్యక్తిగత కక్షతో విధిస్తున్నట్లుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికా ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ కొన్ని లక్ష్యాలతో రెండోసారి అధికారంలోకి వచ్చారని, అందుకోసం ఆయన దేనికైనా సిద్ధమవుతున్నారని విమర్శించారు. అమెరికా రాజకీయాల్లో ఏమాత్రం ఆమోదయోగ్యం కాని విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అమెరికాలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి పరిస్థితులు రాకూడదని జాన్ బోల్టన్ ఆకాంక్షించారు.
న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ముందుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలకు పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక తపాలా బిల్ల మరియు నాణ్యాన్ని విడుదల చేశారు. అనంతరం ఆర్ఎస్ఎస్ శతాబ్ది కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం దసరా నాడు ఆర్ఎస్ఎస్ స్థాపన కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది వేల సంవత్సరాల నుండి సాగుతున్న సాంప్రదాయం యొక్క పునరుత్పాదనం. సంఘ శతాబ్ది ఉత్సవాలను చూసే అదృష్టం మాకు ఉంది అని అన్నారు. नमस्कार देवियों सज्जनों, 100 वर्ष पहले डॉक्टर केशव बलिराम हेडगेवार जी ने राष्ट्रीय स्वयंसेवक संघ के रूप में जो बीजारोपण किया था, उस संघ ने बीते 100 वर्षों में राष्ट्रीय चरित्र के निर्माण, सामाजिक और सांस्कृतिक जागरूकता और पुनरुत्थान के रूप में मां भारती की जो सेवा की है, उसके लिए प्रत्येक देशवासी राष्ट्रीय स्वयंसेवक संघ और इसका नेतृत्व करने वाली महान विभूतियों के प्रति कृतज्ञता और आदर का भाव उससे नतमस्तक होता है। ऐसे महान संगठन राष्ट्रीय स्वयंसेवक संघ की 100 वर्षों की गौरवपूर्ण यात्रा के इस स्मरणोत्सव में हार्दिक स्वागत अभिनंदन है इस देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का। रेडियो सेशन आज महानवमी है। आज देवी सिद्धिदात्री का दिन है। मैं सभी देशवासियों को नवरात्रि की बधाई देता हूं। कल विजयादशमी का महापर्व है। अन्याय पर न्याय की जीत, असत्य पर सत्य की जीत, अंधकार पर प्रकाश की जीत। विजयादशमी भारतीय संस्कृति के इस विचार और विश्वास का कालजयी उद्घोष है। ऐसे महान पर्व पर 100 वर्ष पूर्व राष्ट्रीय स्वयंसेवक संघ की स्थापना ये कोई संयोग नहीं था। ये हजारों वर्षों से चली आ रही उस परंपरा का पुनरुत्थान था, जिसमें राष्ट्र चेतना समय समय पर उस युग की चुनौतियों का सामना करने के लिए नए नए अवतारों में प्रकट होती है। इस युग में संघ उसी अनादि राष्ट्र चेतना का पुण्य अवतार है। కేంద్ర ప్రభుత్వంతో నిత్యం ఘర్షణ పడవద్దని, అలాంటి చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వదని కేంద్ర మంత్రి కుమారస్వామి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విశ్వసించాలని అన్నారు. మీ విజ్ఞప్తిని ఆయనకు సమర్పిస్తే కేంద్రం తప్పకుండా స్పందిస్తోందని తెలిపారు. కేంద్రం పట్ల అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరిని వీడనాడాలని ఆయన హితవు పలికారు. ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు వరదల తీవ్ర నష్టం కలిగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక్క మంత్రి కానీ అధికారం కానీ కేంద్ర మంత్రులను కలవలేదని ఆయన ఆరోపించారు. సహాయక చర్యలు చేపట్టడానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేసేలా ఎలా అని ప్రశ్నించారు. ఇక కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిందని, కానీ ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ఒక్క మంత్రి కూడా వచ్చి తనను కలవలేదని ఆయన అన్నారు. విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, ఢిల్లీకి వచ్చి కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బెంగళూరు నగర పరిస్థితిని కూడా ఆయన ప్రస్తావించారు. ఇష్టానుసారంగా హామీలిచ్చి వాటిని నెరవేర్చలేదని, పైగా ఇప్పుడు బస్సు ఛార్జీలు పెంచడంలో ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం పోటీ పడుతోందని విమర్శించారు. ಪಾದಯಾತ್ರೆ ಮಾಡ್ಕೊಂಬಂದರು, ನಾವೇನು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಿದ್ವ? ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಮುಂದೆ ಯಾವ ರೀತಿ ನಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋದನ್ನೇ ಮೊದಲು ಇವರು ಕಲಿತೆ. ಪ್ರತಿನಿತ್ಯ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರನ ಬೈಕೊಂಡು ಓಡಾಡಿದ್ರೆ ರಾಜಕಾರಣ ಮಾಡೋದು ಬೇರೆ. ರಾಜ್ಯದ ಅಭಿವೃದ್ಧಿ ಬಂದಾಗ ಯಾವ ರೀತಿ ನಾವು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಜೊತೆ
ಹೊಂದಾಣಿಕೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಸಣ್ಣ ಕನಿಷ್ಠ ಒಂದು ಅವರಲ್ಲಿ ಸೌಜನ್ಯ ಬೇಡವಾ? ಸರ್, ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರು ಪದೇ ಪದೇ ಈ ವಿಚಾರ ಹೇಳಿದ್ದಾರೆ ಹಲವಾರು ಸಂದರ್ಭ. ಮೇಕೆದಾಟು ವಿಚಾರ ಇರ್ಬೋದು, ಮೊನ್ನೆ ಮಹಾರಾಷ್ಟ್ರದವರು ಪುನಃ ಇದು ತಕರಾರು ತೆಗೆದಿರೋದು ಈಗಿರ್ಬೋದು. ಅಂದ್ರೆ ಕೇಂದ್ರ ಸಚಿವರುಗಳು ಕರ್ನಾಟಕ ಪ್ರತಿನಿಧಿ ಸಚಿವರುಗಳು ಮಾತಾಡ್ತಿಲ್ಲ, ಎಂಪಿಗಳು ಮಾತಾಡ್ತಿಲ್ಲ. ಅದ್ರ ಜೊತೆಗೆ ಪರಿಹಾರ ಅಂತ ಬಂದಾಗ ನಮ್ಮ ಪರವಾಗಿ ಅವ್ರು ಲಾಬಿ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋಂಥ ಅರ್ಥದಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಯಾವ ಥರ ಲಾಬಿ ಮಾಡಬೇಕು? ಅವರು ದಿನ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳನ್ನ ಬೈತಾ ಇರಬೇಕು, ಕೇಂದ್ರ ಸರ್ಕಾರನ ಬೈತಾ ಇರಬೇಕು, ನಾವಿಲ್ಲಿ ಲಾಬಿ ಮಾಡಬೇಕಾ ಅವರಿಗೆ? ಇಲ್ಲ ಹೋಗಲಿ, 1.5 ವರ್ಷ ಆಯ್ತಲ್ಲ, ಇವತ್ತಿನವರೆಗೆ ಯಾರಾದರೂ ಒಬ್ಬ ಮಂತ್ರಿ ಬಂದು ಅನ್ನೋದು ಚರ್ಚೆ ಮಾಡಿದ್ರೆ, ಯಾವುದೋ ಬೀದಿಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡಿದ್ರೆ ಆಯ್ತು. ఆసియా కప్ ఫైనల్లో రాణించిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం జరిగింది. సందర్భంగా తిలక్ వర్మ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని క్రికెట్ బ్యాట్ ను బహుమతిగా అందజేశారు. క్రీడా శాఖ మంత్రి వాక్టి శ్రీహరితో కలిసి తిలక్ వర్మ ముఖ్యమంత్రిని కలిశారు. ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. రాష్ట్రానికి 6వ డీజీపీగా నియమితులైన ఆయన బుధవారం ఉదయం లక్టికాపూర్లోని డీజీపీ కార్యాలయంలో పదవి బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమానికి ముందు ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి తొలుత ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన తెలంగాణ క్యాడర్ కు మారారు. ఐపీఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక బాధ్యతలను నిర్వర్తించారు. 1996 నుంచి 2000 మధ్య కాలంలో విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లి సబ్ డివిజన్లలో ఏఎస్పీగా సేవలు అందించారు. ఆ తర్వాత గ్రేహౌండ్స్ లో డీజీపీ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఇంతకంటే నేను చెప్పవలసింది ఏం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారో అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మేము కూడా, మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు ఏమైనా విషయాలపైన. దయచేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాసినా కానీ చూపించినా కానీ బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ దసరా అగైన్. మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ ఖాకీ బుక్. ఖాకీ బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ ఖాకీ బుక్ అంటే అన్ని కలిస్తే ఖాకీ బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు చెప్పినాను నేను, వాళ్ళు
వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. ఆసియా కప్ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు తనను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారని, అయితే వాటన్నింటినీ పక్కన పెట్టి బ్యాట్ తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నానని భారత యువ క్రికెటర్ తెలుగు తేజం తిలక్ వర్మ వెల్లడించాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇలాంటి ఒత్తిళ్లు సహజమేనని, వాటిపై కాకుండా లక్ష్యంపైనే తన దృష్టిని కేంద్రీకరించినట్లు తెలిపాడు. హైదరాబాద్ లోని లింగంపల్లిలోని లేగల స్పోర్ట్స్ ఎరీనా మైదానంలో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా తిలక్ వర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో చేసిన బ్యాటింగ్ తన కెరీర్ లోనే ఎంతో విలువైందని ఆయన అభిప్రాయం పడ్డాడు. జట్టు సభ్యులందరి సమిష్టి కృషితోనే విజయం సాధ్యమైందని స్పష్టం చేశాడు. తన క్రికెట్ ప్రయాణంలో ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రులు, కోచ్ అందించిన ప్రోత్సాహమే కారణమని, చిన్నప్పటి నుంచి వారు తన కోసం ఎంతో కష్టపడ్డారని తిలక్ వర్మ పేర్కొన్నారు. 20 runs కి 3 వికెట్లు పడిపోయినాయి ఇండియాయి. సో చేజింగ్ ఉంది దట్టు పాకిస్తాన్ మీద. సో చాలా ప్రెజర్ ఉంటుంది పాకిస్తాన్ మీద. అంటే బేసికల్లీ మనకి వాళ్ళకి ఒక దాయదుల కోర్లా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ లో మీరు బ్యాటింగ్ వెళ్ళారు, ఎలా అనిపించింది? నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను. సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్ లో ఉంటే 3 wickets పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నేను ఒక్కడిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు. మీ వరుసగా 3 వికెట్లు పడ్డ తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండే? టీం నుంచి మీకు ఎట్లాంటి మన సూచనలు వచ్చాయి? మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు? అసలు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా, జస్ట్ కంట్రీని గెలిపించాలి, కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా, జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి. సో మైండ్ లో ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. టీడీపీ ప్రభుత్వం తనపై నమోదు చేస్తున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి తనను ఇబ్బందులు పెడుతూనే ఉందని, తాజాగా జైల్లో తనను టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్ చేశారంటూ సంచలన విషయాలను వెల్లడించారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు ధన్యవాదాలను తెలిపారు. బుధవారం వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో నేను అధైర్యపడను, టీడీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టింది, వేధించడానికే నాపై కేసులు పెట్టారు, ఇలా అక్రమ కేసులు పెట్టి సాధించింది ఏంటి? పైశాచిక ఆనందం తప్ప మరేమీ లేదు అను. నన్ను అరెస్టు చేసి నా తల్లిదండ్రులు మానసికంగా వేదనకు గురి చేశారు, నన్ను జైలులో దారుణంగా చూశారు, ఏదో టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్ చేశారు, వ్యక్తికి ఉండాల్సిన ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించారని ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు, ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము. మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టి, సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైళ్లలో పెట్టి, ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే, ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. మొత్తం సీసీ కెమెరా నిఘా, ఎవరు
చూస్తా ఉన్నారు ఆ సీసీ కెమెరాల్లో తెలియదు. తెలంగాణ యువతరాన్ని ఎప్పుడు స్ఫూర్తి నింపడంలో ముందుండే కేటీఆర్ మాటలు మరోసారి నిజమయ్యాయి. ఉద్యోగాలు అడిగేవారుగా కాదు, ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఉండాలి అని కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొందిన ఊరబండకు చెందిన 9 మంది యువకులు కలిసి డాక్టర్ గార్డ్ పేరుతో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు. ఉద్యోగ ప్రదాతలుగా యువకులు యువ మిత్రులు ప్రారంభించిన కంపెనీ ప్రాంగణాన్ని వారి కోరిక మేరకు కేటీఆర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా యువకులతో మాట్లాడిన కేటీఆర్ ఉద్యోగాలు అడగడం కాకుండా 10 మందికి ఉపాధి కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో వీరు ఈ కంపెనీని ప్రారంభించడం అభినందనీయమన్నారు. జయంతియో ప్రసంగంలో కేటీఆర్ చెప్పిన మాటల స్ఫూర్తితోనే కంపెనీని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ గార్డ్ బృందం తెలిపింది. పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే అయినప్పటికీ తమ కాలపై తాము నిలబడాలనే లక్ష్యంతో కంపెనీని స్థాపించినట్లు యువకులు తెలిపారు. మొహమ్మద్ ఇమ్రోజ్, మొహమ్మద్ సోహెల్ అనే 2 పిల్లలు, వారితో పాటు వారి 7 క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి 9 మంది. మేము చదువుకున్న వాళ్ళం, మేము ఇక్కడే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళం. కానీ ఎంతసేపు జాబ్స్ కోసం వెతకడం, ఉద్యోగాల కోసం వెతకడం కాదు, మనమే ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి రాబోయే 1-2 సంవత్సరాల్లో అనే ఒక గొప్ప ఆలోచనతో కేవలం తమంతట తాముగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కలిసికట్టుగా కనుక కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుందనే ఆలోచనతో డాక్టర్ గార్డ్ అనే ఒక వాటర్ ప్రూఫింగ్ కంపెనీని ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గంలో అల్లాపూర్ ఏరియాలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నాకు సోషల్ మీడియాలో ఈ తమ్ముడు ఇమ్రోజ్ అని నాకు ఒక మెసేజ్ పెట్టారు. అన్న, మీరు గతంలో ఒకసారి జేఎన్టీయూలో ఒక ఉపన్యాసంలో చెప్పారు, డోంట్ బీ ఏ జాబ్ సీకర్, బీ ఏ జాబ్ క్రియేటర్ అని చెప్పారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ కంపెనీ స్టార్ట్ చేశాము. 0 పెట్టుబడితో, రూపాయి పెట్టుబడి లేకుండా 9 మంది మా ఆలోచననే ఒక పెట్టుబడిగా మొదలుపెట్టినాము. కొంత ప్రోగ్రెస్ సాధించినాము. ఇంకా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా మరింత ఉన్నతి సాధించే అవకాశం ఉంటుంది, ఇక్కడికి రండి అంటే వాళ్ళ వారిని కలవడానికి వచ్చాను. చూసిన తర్వాత పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు, మా ఇక్కడ కార్పొరేటర్ గారు సబీహా గౌసుద్దీన్ గారు అందరు కూడా వచ్చారు. నిజంగా పిల్లల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప ఆలోచనతో ఎక్కడ కూడా ఒక్క క్షణం నిరుత్సాహం లేకుండా అందరూ 24 ఏళ్ల లోపల వయసున్న పిల్లలు, వాళ్ళంతట వాళ్ళుగా, ఎవరికి కూడా గొప్ప రిచ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుబడి ఉన్న కుటుంబాలు కావు, సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చి ఇవాళ మేము కనుక అనుకుంటే ఎందుకు సాధించలేము. ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీని 4 మిత్రులు పెట్టి ఇవాళ 1,36,000 కోట్ల రూపాయలకు తీసుకొని పోయినప్పుడు మేమెందుకు చేయలేము, మేమెందుకు సాధించకూడదు అనే ఒక మంచి ఆలోచనతో వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు, ఈ కంపెనీని పెట్టారు. తమిళగల వెట్రి కలగం టీవీకి అధినేత ప్రముఖ నటుడు విజయ్ కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో తమ గుండె బద్దలైందని మాటలు రావడం లేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ భావోద్వేగ వీడియో విడుదల చేశారు. కరూర్ ఘటనపై ఆయన మాట్లాడుతూ, నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దురదృష్టకర సంఘటన జరిగి ఉండాల్సింది కాదు. నేను కూడా మనిషినే. అంతమంది చనిపోయారని తెలిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతానా? ర్యాలీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఊహించని ఘటన జరిగిందని విజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. அனைவருக்கும் வணக்கம். என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சிச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களோட சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்குறது, పోలీస్ డిపార్ట్మెంట్లో అది రిక్వెస్ట్ பண்ணி கேட்போம். మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుతమైన బోణి కొట్టింది. నిన్న శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఒక దశలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడిన జట్టును ఆల్రౌండర్ దీప్తి శర్మ
అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా తమ ప్రదర్శనతో గట్టెక్కించారు. బ్యాట్ తో 5 సెంచరీ చేసి బంతితో 3 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ శ్రీలంక బౌలర్ ఇనోక రణవీర 4.46 దెబ్బకు తేలింది. కేవలం 2 ఓవర్ల వ్యవధిలో 4 కీలక వికెట్లు కోల్పోయి పతనం నిలిచింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజుల్లోకి వచ్చిన దీప్తి శర్మ 53, అమన్జోత్ కౌర్ 57 అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ 7వ వికెట్ కు 99 బంతుల్లో 103 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆఖర్లో స్నేహ్ రాణా కేవలం 15 బంతుల్లోనే 28 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంలో భారత్ 8 వికెట్ల నష్టానికి 269 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీప్తి శర్మ 3.54 బంతితోనూ మాయ చేయగా స్నేహ్ రాణా 2.32 పొదుపుగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీశారు. ఈ స్త్రీ చరణి కూడా 2 వికెట్లతో రాణించడంతో శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ గెలుపుతో ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత్ శుభారంభం చేసింది. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, టాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం జఠాధర వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా దుర్గా పూజ పండుగను పురస్కరించుకుని చిత్ర బృందం సినిమా నుంచి ధన పిశాచి అనే మరో కొత్త పాటను విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ధన పిశాచి పాటలో సోనాక్షి సిన్హా మునుపెన్నడు చూడని ఉగ్ర రూపంలో కనిపించింది. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె హావభావాలు, ఎనర్జెటిక్ డాన్స్ మూమెంట్స్ తో పాటకు కొత్త ఊపు తెచ్చారు. భారీ సెట్ లో చిత్రీకరించిన ఈ పాటకు సమీరా కుప్పీకర్ సంగీతం అందించగా మధు బంతి బాగ్చి అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ పాట ఒక రకమైన తాండవ గీతంలా ఉందని, దైవిక స్త్రీ శక్తిని ఆవిష్కరించిందని సంగీత దర్శకురాలు సమీరా కుప్పీకర్ తెలిపారు. మేము ఊహించిన శక్తి పవర్ ను ఈ పాట ద్వారా అద్భుతమైనగా పలికించగలిగాను. ఈ అనుభవం ఎంతో సంతృప్తినిచ్చింది అని ఆమె వివరించారు. గత 8 సెషన్లుగా వరుసగా నష్టాలను చవిచూస్తున్న దేశీయ సూచీలకు ఆర్బీఐ రెపో రేటు జోషం తెచ్చింది. ఆర్బీఐ రెపో రేటును మరోసారి యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడం మార్కెట్లకు కలిసొచ్చింది. బ్యాంకింగ్ సెక్టార్ లో కొనుగోలు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఉదయం నష్టాలతో మొదలైన సూచీల తర్వాత లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. మంగళవారం ముగింపు 80 నుంచి 267తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబక్కింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన ద్వారా కనిష్టం నుంచి ఏకంగా 400 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం ఉదయం 10:50 సమయంలో సెన్సెక్స్ 292 పాయింట్ల లాభంతో 80,560 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతుంది. ప్రస్తుతానికి 76 పాయింట్ల లాభంతో 24,627 వద్ద కొనసాగుతుంది. ఈ సెన్సెక్స్ లో హడ్కో, లూపిన్, టాటా మోటార్స్, వొడాఫోన్ ఐడియా, ఆర్ఈసీ, ట్రెంట్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్ డెలివరీ, ఎస్బీఐ కార్డ్, ఎల్టీఐ, మైంట్రీ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 27 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 374 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.72గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రంప్ పేరుతో కీలకమైన భారత్ ను కోల్పోయే ప్రమాదం ఉంది. అమెరికా మాజీ అధికారి తీవ్ర ఆగ్రహం. న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. సంఘంకు సంబంధించిన స్మారక తపాలా బిళ్ళ మరియు నాణేని విడుదల. కేంద్రంతో ఘర్షణ వద్దు, నరేంద్ర మోదీని నమ్మండి. సిద్ధరామయ్య ప్రభుత్వానికి కేంద్ర మంత్రి సూచన. తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ. రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ బహుకరణ. తిలక్ వర్మను అభినందించి సన్మానించిన సీఎం. పదవి బాధ్యతలు చేపట్టిన తెలంగాణ నూతన డీజీపీ వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందిన శివధర్ రెడ్డి.
పాక్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురి చేశారన్న తిలక్ వర్మ. దేశాన్ని గెలిపించడమే లక్ష్యంగా ఆడారని స్పష్టీకరణ. ఆసియా కప్ ఫైనల్ బ్యాటింగ్ కెరీర్లోనే విలువైందని తెలుగు క్రికెటర్. నన్ను జైలులో దారుణంగా చూశారు. ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ఫూర్తితో బోరబండ యువకులు. డాక్టర్ గాడ్ కంపెనీ ఏర్పాటు. యువకుల కోరిక మేరకు కంపెనీ కార్యాలయాన్ని సందర్శించిన కేటీఆర్. నన్నేమైనా చేసుకోండి, మా వాళ్ళను వేధించవద్దు. టీవీకే చీఫ్ విజయ్ భావోద్వేగ వీడియో. మహిళల ప్రపంచ కప్ లో భారత బోని శ్రీలంకపై ఘన విజయం. మహిళల ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో శ్రీలంకపై 59 పరుగుల తేడాతో భారత్ కు గెలుపు. ధన పిశాచిగా సోనాక్షి సిన్హా. సుధీర్ బాబు జటాధర నుంచి కొత్త సాంగ్ విడుదల. ఆర్బీఐ రెపో రేట్ జోష్. లాభాలు సూచీలో. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.